పదునెంతో నీ ఓర్పుతో మార్చుకో చెల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసర అందించే బతుకు జట్కా బండి దారి చూపేనండి ఇది కథ కాదు జీవితం బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. భార్యాభర్తలు అన్నాక ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండడం చాలా ముఖ్యం. ఇద్దరిలో ఒకరికి అంగవైకల్యం ఉంటే ఆ చేయూత మరింత అవసరం. అంగవైకల్యంతో బాధపడుతున్నప్పటికీ ఎటువంటి సానుభూతి చూపించకుండా అహంతో, అలవాట్లతో, అనుమానంతో హింసిస్తున్న భర్త వల్ల ఒక భార్య అనుభవిస్తున్న మనోవ్యధ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు లక్ష్మి. ఈమెకు 5 ఏళ్ల క్రితం శేఖర్తో వివాహం జరిగింది. చిన్ననాటి అంగవైకల్యంతో ఇబ్బందులు పడినప్పటికీ ఉద్యోగం చేస్తూ తన సొంత కాళ్ల మీద నిలబడింది. కనీసం పెళ్లయ్యాకైనా తన జీవితం సంతోషంగా ఉంటుందని ఆశపడింది. కాని ఏ పని చేయకుండా తన మీదే ఆధారపడిన భర్త వల్ల ఈమె ఆశ అడియాస అయిందని, పశువులా ప్రవర్తించిన భర్త వల్ల 7 నెలల గర్భం పోయింది అని, మళ్లీ పుట్టిన తన కొడుక్కి తనకి భర్త వల్ల ప్రాణభయం ఉందంటూ భర్త ఆస్తిలో కొడుక్కి వాటా ఇచ్చి న్యాయం చేయమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తాను అనుభవిస్తున్న మనోవ్యధని మనతో చెప్పుకోవడానికి లక్ష్మి ఇక్కడికి వచ్చింది. పెళ్ళ ఎన్ని సంవత్సరాలు అయింది లక్ష్మి? 2011లో అయింది మ్యారేజ్. మీరేం చదువుకున్నారా? జాబ్ చేస్తున్నాను అనమాట. అమ్మా నాన్న ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తారు. ఓకే, మీ భర్త ఏమన్నా పని చేస్తారా? ఏం పని చేయడం. సరే, మీకు ఏమన్నా ప్రాబ్లం ఉందా అమ్మా? నేను హ్యాండిక్యాప్డ్ మేడం. ఓ హ్యాండీ. సో మీకు గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్ ఏదైనా వస్తుందా? లేదు మేడం, రావట్లేదు. కాంట్రాక్ట్ బేసిక్ కింద నేను సిస్టర్ గా పనిచేస్తున్నాను కదా. నర్స్ గా పనిచేస్తారు. అవును, అందుకని మీకేమి రావట్లేదు. ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారమ్మా? ఒక బాబు చనిపోయిండు, ఒక బాబు ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి లక్ష్మి, మీకున్న ప్రాబ్లం ఏంటి? మీరు నాతో ఏం చెప్పాలని వచ్చారు? నేను మీకు ఏం చేయగలను? మేడం, మా పెళ్ళయింది 2011లో. 1 వీక్ వరకు బాగానే ఉన్నారు. 1 వీక్ వరకు బాగున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళు చూసిన పెళ్ళి ఇది? పెద్దవాళ్ళే మేడం. ఓకే. నా ఒక్కదాని సాలరీ పైన ఇద్దరం బతికే వాళ్ళం అన్నట్టు. ఇంట్లో మా మామ తిట్టేవాడు ఏమన్నా పని చేయమని అతన్ని. తర్వాత మా మామ ఏం చేశాడంటే, ఆగస్ట్లో మేడం, నేను అప్పటికి ప్రెగ్నెంట్, సామాన్ తీసి బయట పడేసింది. ఆ రోజు నైట్ గా మేము ఎక్కడికి వెళ్ళలేము, గ్రామ పంచాయతీలో పడుకున్నాం. ఏమి పని చేయట్లేదు, మీ ఆయన వెళ్ళిపోమన్నాడా? అక్కడికే బయటకు వెళ్ళి బతకండి, మీది మీ బ్రతుకు మీరు బతకండి అని చెప్పాడు. నెక్స్ట్ డే మేడం, వాళ్ళ రిలేషన్ అవుతాడు, తను చూడలేక ఏం చేశాడంటే, ఒక టాటా ఏసీ ట్రాలీది డబ్బులు ఇస్తాను తాతయ్య అని ఫోన్ చేస్తే పంపించాడు. పంపించి చెప్పిండు అన్నట్టు. తనగిన వచ్చాడు, తను వచ్చిండు, వాళ్ళ అమ్మ వచ్చింది మాతో పాటు. చేగుంటలో శంకరయ్య పంతులు ఇంట్లో ఉన్నాము. పైన మేడం, కింద అయితేనేమో ఏం కాదు, వాటర్ తీసుకురావాలంటే ఇబ్బంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే ఫ్రెండ్షిప్స్, కొత్తగా ఫ్రెండ్స్ అట్లా పరిచయం అయ్యి, మీ ఆవిడ డ్యూటీ చేస్తుంది, నువ్వెందుకు ఇంట్లోనే ఉండాలి, డ్రింక్ చేయడం బయట ఎందుకు, మీ ఆవిడతో చేయించుకోవచ్చు కదా చెప్పారు అన్నట్టు. చెప్తే నేను అన్నాను, ఇక్కడ రూమ్ మంచి లేదు, వేరే రూమ్ తీసుకుందాం. రమేష్ అంటే అయినా విలేక చేగుంటలో, తను ఇంట్లోకి షిఫ్ట్ అయినా మేడం. నాకు రోజుకి దగ్గరికి వస్తుంది, 5 months 6 months. వాళ్ళకు శ్రీమంతం చేసే వంచన లేదంట. లేనప్పుడు ఏం చేస్తారంటే, బయటకు తీసుకెళ్ళి ఒకరోజు మా అత్తమ్మ పండ్లు కొనిపెట్టింది మేడం, ఫ్రూట్స్ కొనిపెట్టారు అంతే. ఇక వాళ్ళు నెక్స్ట్ డే వెళ్ళిపోతాం అన్నారు. సరే అనేసి వాళ్ళను బస్ ఎక్కించాం. వెళ్ళిపోగానే ఈయన ఏం పనికోడు కదా, సరే నేను డ్యూటీకి వెళ్ళాలి, నేను ఫ్రెష్ అప్ అయి నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఎన్ని గంటలకు వస్తావు ఫోన్ చేయి, 1/2 hour ముందు ఫోన్ చేస్తే నేను చేయకుండా వస్తా అన్నాడు. నువ్వు ఎక్కడ వెళ్తున్నావు అంటే, పని మీద బయటకు వెళ్తున్నాను. అట్లాంటిది ఆయన నైట్ ఆ రోజు డ్రింక్ చేసి 11కేమో వచ్చారు. నువ్వు మన తాగినవా అని అంటే సప్పుడు సైలెంట్ అయిపోయాడు. అప్పుడు సైలెంట్ అయిపోతే సరే తాగినట్టులే
పడుకొని అనేసి ఆయన మంచం పైన పడుకొని కింద డైలీ అదే పనిగా నేను కిందనే పడుకుంటుండే, ఆయన మంచం పైన పడుకుంటుండే. అవన్నీ నీకు గుర్తుండట్లేదు. నేను చెప్పాను మనం ఇక్కడికి వస్తున్నాం ఎందుకంటే మంచి బ్రతకాలి వాళ్ళకంటే ఎక్కువ, కానీ మనం ఇలా విచ్చలవిడిగా బతికితే అసలు మనకు బయట కుక్కలకి తేడా ఉంటుందని చెప్పి ఇట్లా మోటు భాషలో చెప్పాను మేడం. చెప్పినా కానీ వినలేడు. అయితే మా అమ్మ వాళ్ళ పెళ్లిలో పెట్టిన బండి అమ్మేసుకున్నాడు. అమ్మేసుకుని నా ఐడి ప్రూఫ్స్ ఇంట్లో అంటే అన్ని తెలిసి ఉంటాయి కదా మేడం, తీసుకొని బండి ఫైనాన్స్ లో నా పేరు, నా ఐడి ప్రూఫ్స్, నా సంతకాలన్నీ పెట్టేసిండు. పెట్టి హెచ్డిఎఫ్సిలో అకౌంట్ ఓపెన్ చేయాలి, నువ్వు రావాలి, ఖచ్చితంగా క్యాండిడేట్ లేనిది పెట్టాడట. అయితే నువ్వు రావాలి అని అన్నాడు. అంటే ఎందుకు అంటే మనము ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేస్తే మనకి ఏదైనా లోన్ ఇస్తారంటనే ఇల్లు కట్టుకుందామా అన్నాడు. సరే ఓకే వెళ్దాం పదా అనేసి వెళ్ళినాను. వెళ్తే చెక్స్ పైన అన్ని సంతకాలు పెట్టించుకుంటుండు మేడం. పెట్టించుకుంటే శాలరీ రావట్లేదు ఇక నాకు, అక్కడే కట్ అవుతుంది. ఎవ్రీ మంత్ నాకు శాలరీ వస్తే మెసేజ్ వస్తుంది అన్నట్టు, మెసేజ్ రావట్లేదు. అందరూ మెసేజ్ వచ్చింది శాలరీ వచ్చిందని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటే నేను అంటుంటే నాకు శాలరీ రాలేదు అనేసి నేను మళ్ళీ పై ఆఫీసర్కి ఫోన్ చేస్తే నాకు శాలరీ ఎందుకు రాలేదంటే ఇట్లా అకౌంట్ ఇచ్చాను కదా మేడం, ఎస్బీఐ అకౌంట్ ఇచ్చాను, ఆ అకౌంట్లోకించి అక్కడికి వెళ్ళిపోయేది అమౌంట్. అట్లా అని మా నాన్న వాళ్ళు చాలా తిట్టారు, నన్నుగినా తిట్టారు. బండి ఎందుకు తెచ్చుకున్నాడు, ఇప్పుడు ఏం అవసరము, ఏం పని చేస్తున్నాడని. పెద్ద బండి అవసరం లేదు కదా, నీకు ఎంతో కొంత మేము పెట్టినాం, మీకు పెట్టింది నువ్వు అన్నదే పెట్టాం కదా. మీ అమ్మ నాన్న పెట్టిన బండి అమ్మేశాడు? అమ్మేశాడు. అమ్మేసి ఇప్పుడు కొత్త బండి కొనుక్కో. కొత్త బండి దానికి మీ శాలరీ అంతా వెళ్ళిపోతుంది. సరే తిట్టారు, తిట్టిన తర్వాత అక్కడ పక్కన ఇంకొక అమ్మాయి ఎంప్లాయీ అన్నట్టు తనకి నెలకు వస్తే 15,000 శాలరీ. ఆ అమ్మాయిని ఎట్లా పరిచయం చేసుకున్నాడో దేవునికి ఎరక మేడం. అయితే ఆ అమ్మాయికి ఫోన్లు చేయడం, ఎస్ఎంఎస్ చేయడం అలా అలా జరుగుతుంది వాళ్ళ ఫ్రెండ్షిప్. అలా జరుగుతుంటే నన్ను కేర్ చేయట్లేదు, సరిగా చూడట్లేదు. ఇక పిల్లలు పుట్టినాక నన్ను మారుతాడు కదా ఉన్న ఉద్దేశంతో నేను అలానే ఉండిపోయినా మేడం. ఉండిపోతే ఏం చేసిండంటే కొట్టి కడుపు మీద కాలు పెట్టింది. 7 months నాకు పెట్టినప్పటి నుంచి హెవీ బ్లీడింగ్ నాకు. ఇక కాలుతో తొక్కాడా మొత్తం? తన్నాడా? లేదు మేడం, కాలు పెట్టి నిలబడ్డాడు. బ్లీడింగ్ అవుతే నేను అన్నాను ఎందుకు ఇట్లా చేసినావు, అసలు నీకు ఏమైంది, నేను ఏం పని చేయపో అని నేను నేర్చుకుంటా అట్లనే పడుకున్నాను మేడం. మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళా? లేదు మేడం, ఇంట్లో డబ్బులు లేవు కదా, లేవు అన్న వెళ్ళలేను. అంటే ఓనర్స్ ఈవినింగ్ వచ్చారు. ఈవినింగ్ వస్తే ఆ ముసలమ్మ ఏమైంది బిడ్డ అట్లా ఏడుస్తున్నావు, ఏమైంది, మేము ఒక్కరోజు ఇంటికాడ లేకపోతే ఇల్లు మంచిగా చూసుకుంటాం అనుకుంటే ఇట్లా ఎందుకు ఏడుస్తున్నావు, ఏమన్నాడు అనేసి మీ ఆయన ఎటు పోయిందంటే లేడమ్మా ఎక్కడ పోయిండు అని నేను అన్నాను. అమ్మకి ఇట్లా అవుతుంది నాకు, ఇందాక హాస్పిటల్కి వెళ్దామంటే డబ్బులు లేవు అంటే నేను తీసుకెళ్తే పదా అని తోలుకుపోయింది. ఇమీడియట్లీగా తీసేయాలి బేబీని, లేదంటే తల్లికి విషయం ఎక్కుతుందని చెప్పింది. డాక్టర్ వచ్చి ఏమన్నాడంటే లేదమ్మా నేను ఒక చిట్టి రాసిస్తాను వెళ్తావా అని అన్నాడు. లేదు సార్ కొంచెం కంట్రోల్ అవటట్టు బ్లీడింగ్ కంట్రోల్ అవటానికి ఇవ్వండి అని నేను అంటున్నాను. లేదు మా వెళ్ళాలంటే పెద్ద హాస్పిటల్కి వెళ్ళు, లేదంటే లేదు మాకేం కనిపించట్లేదు ఇక్కడ స్కాన్ హెడ్ కనిపించట్లేదు అని చెప్పింది. అన్నీ కనిపిస్తున్నాయి కానీ హెడ్ కనిపించట్లేదు అన్నాడు. అంటే హెడ్ కనిపించకపోవడం ఏంటి సార్, మీరు మంచిగా చూడండి, కాకపోతే మెదక్లో పెద్ద స్కాన్ ఉంటుంది అక్కడికి వెళ్తాననేసి ఆ ముస్లిం అయినా నాతో పాటు వస్తున్నది. మీ అమ్మ నాన్నకి మీరు ఫోన్ చేయలే మేడం. ఏం చెప్పలే? తర్వాత ఇతనికి ఫోన్ చేశారా? ఇతను ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది కదా, స్విచ్ ఆఫ్ ఉంది. హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే అసలు పట్టమంటే పట్టము. నెక్స్ట్ డే నాకు పల్స్ పోలియో మేడం. పల్స్ పోలియో అన్నప్పుడు ఖచ్చితంగా ఉండాలి. అట్లా భరించుకొని మేడం ఏమన్నదంటే నువ్వు ఇంతగా బతిమలాడుతున్నావు, డబ్బులు లేవు అంటున్నావు కదమ్మా, ఈవినింగ్ వరకు తెచ్చుకుంటాను మేడం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అని అంటే సరే ఈరోజు ఈవినింగ్ వెళ్తా అంటే నేను కంట్రోల్ కావడానికి 2 ఇంజెక్షన్స్ ఇస్తాను, 4 గోళీలు ఇస్తాను, నీకు ఎప్పుడు బ్లీడింగ్ హెవీగా అనిపిస్తే టాబ్లెట్ మింగుతుండు, అది మధ్యాహ్నం వరకే కవర్ అవుతుంది, ఈవినింగ్ వరకు అయితే కాదు అని చెప్పింది. ఇక మార్నింగ్ ఫోన్ చేశాను మేడం నేను అమ్మకి, అమ్మ నువ్వు రాయే నాకు అసలు చేతనైతే లేదు, ఇంట్లో పనికి చేతనైతే లేదని చెప్పాను కానీ నన్ను ఈ విధంగా తన్నిండు కొట్టిండని చెప్పలేను. మా అమ్మ అక్కడికి వచ్చింది. 3 గంటల నుంచి ఇక నాకు ఆగట్లేదు, పెయిన్స్ వస్తున్నాయి. పెయిన్స్ వస్తే అక్కడున్న అంగన్వాడీ టీచర్ ఏం చేసింది, ఆశా వర్కర్స్ అంగన్వాడీస్ ఏం చేశారంటే నన్ను ఆటో ఇచ్చి పంపించారు. ఆటో ఇచ్చి పంపిస్తే ఆటోలో మా అమ్మ నేనే, ఎవ్వరు లేరు. ఇక నేను ఏడుస్తున్నాను, మా అమ్మకి ఏడుస్తుంది. మా నాన్ననేమో ఎవరో పాలలో ఎవరో చనిపోయారు అనేసి మా నాన్న రాలేడు. మా మరదలు డెలివరీ అయి ఉన్నది, తమ్ముడు ఇంట్లో ఒక్కడే, ఆమెకు సేవ చేసాడానికి ఇంకెవరు ఉన్నారు మేడం నా దగ్గర, భర్త కనీసం తోడన్నా రావాలి కదా మేడం. హాస్పిటల్కి వెళ్తే అమ్మ దగ్గర
అవి గుండ్లు కమ్మలు పట్టీలు అవి ఉండే. ఆమె నాయి మేడం. అయితే ఆమె ఉండగా ఆమె అమ్ముకున్నది, అమ్మి నా బిడ్డ ఎట్లా 15,000 ఏమో వచ్చాయి మేడం. వాళ్ళు కట్టవలసిన 35,000 అమ్మాయి 35,000 కడితే అడ్మిట్ చేసుకుంటాం, లేదంటే నేను అట్లా పడుకొని ఉండిగిన ఓనర్కి ఫోన్ చేశాను మేడం. వాళ్ళు ఇమీడియట్లీ 50,000 తీసుకుని నా దగ్గరికి వచ్చారు. ఎవరు? మీ ఇంటి ఓనర్స్ వచ్చారు. వచ్చి మా అమ్మ డబ్బులు అసలు ఏమీ ముట్టలేరు, ఆమె అట్లా పక్కకు పెట్టారు. వాళ్ళు 35,000 కట్టారు. ఇంకా 15,000 ఉంటే మెడిసిన్స్ అవి ఇవి తెప్పించి 3 days అక్కడ అడ్మిట్ అయి ఉన్నాను. అక్కడ నుంచి నేను డిశ్చార్జ్ చేసి తీసుకుని వచ్చాను మేడం. సో అంత మంచిగా వాళ్ళన్నీ చేసి పెట్టారు మీకు. పోనీలేండి. సర్జరీ కావాలి, నార్మల్ అయింది. నార్మల్ అయ్యి బాబు ప్రాణంతోనే పుట్టిండు. 24 hours లో చనిపోయాడు. హెడ్ అట్లా ముట్టనికి రాలేదంట, అంత విచ్చుకుపోయినంత విడివిడిగా. ఆ 3 days వరకు మేడం అక్కడే ఉంచారు, నాతో పాటే ఉన్నాడు మేడం. నేను ఇక్కడ అక్కడ డిస్టెన్స్, కొంచెమే డిస్టెన్స్. నేను అందరు పడుకున్నాక ఒకసారి పోయి చూస్తే శ్వాస తీసుకుంటుంది. ఎత్తుకున్నాను, హెడ్ ముట్టనికి వస్తలేదు. కానీ ఎవరైనా నడుపుకున్న వాళ్ళు ఉంటే బాగుంటుంటేమో, మా దగ్గర డబ్బులు లేవు కదా, పోయి మెయిల్ చేయడు అనేసి నేను ఏడుస్తున్నాను. మా అమ్మ వాళ్ళు అంటున్నారు, మా అమ్మ ఒకతే ఉంది. ఆమె ఏమంటుందంటే, ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ? ఆమె మన బిడ్డే కాదు, మన బిడ్డ ఐసీలో ఉందట, గన్లు ఉందట, గన్ల అద్దాలు వేసినట నాకు చెప్తున్నది తను. అంటే లేదమ్మా, నా బిడ్డ నాకు తెలియదు ఆమె అనేసి నేను పోయి చూసుకున్నాను. తీసుకొచ్చి అక్కడే వేస్తారు మేడం. వేరే చోట వేస్తేనేమో నాకు అనుమానం అనేది ఉండకపో. డాక్టర్ వచ్చి పక్క బెడ్ మీకు మారవండి అని చెప్పింది. చూసేసరికి నా పోలికల్లాగా నాలాగానే వైట్గా ఉన్నది. చూశాను, కళ్ళ నిండా చూశాను. నాకు ఎత్తుకోవడానికి రావట్లేదు, కూర్చోవడానికి ఓపిక లేదు అనేసి నాకు ఫీడింగ్ వస్తుంది అప్పుడు. ఇక అట్లా ట్రై చేస్తున్నాను. అట్లా నా హెడ్ను మొత్తం ఇట్లా క్లాత్తో కవర్ చేశాను మేడం. చేసి ఇట్లా దగ్గరికి తీసుకుంటే అసలు కళ్ళు తెరవట్లేదు అసలు. మళ్ళీ ఈ హ్యాండ్స్ అనేది గ్రీన్లో అయ్యాయి, బ్లూ కలర్లో ఉన్నాయి. బాబు మంచిగా ఉన్నాడు కానీ ఇదేంటి బ్లూ కలర్లో ఉన్నాయంటే, ఈ బాబు గ్యారంటీ లేదు అనేసి వాళ్ళ సిస్టర్స్ బయట మాట్లాడుకుంటున్నారు. సిస్టర్ మా బాబు ఎక్కడ అంటే ఐసీలో ఉన్నాడమ్మా అని, ఎన్ఐసీలో ఉన్నాడు అని అన్నది. అంటే ఎన్ఐసీలో మా బాబు ఎందుకు ఉంటాడు అంటే, లేదమ్మా ఒకసారి చూడిపో అన్నది. వెళ్ళి చూస్తాను, లోపలికి వెళ్ళకూడదు, తల్లి ఇన్ఫెక్షన్ అవుతుంది, మీరు బయట నుండే చూడాలి అని అన్నారు. బయట నుండి చూస్తున్నాను, నా బిడ్డ కాదు ఇది, నా బిడ్డ చిన్నగా ఉన్నది, ఇంత పెద్దగా లేదు, మీరు అనుకుంటున్నారు కానీ కాదు అని అంటే, అవునమ్మా ఈ బిడ్డనే నీ బిడ్డ, ఇప్పుడు ఏం చేస్తావు, ఏడుస్తూ వస్తుందా అనేసి వాళ్ళు చెప్పారు. మేడం మీకు ఏదన్నా ఉంటే మామూలుగా కొట్టండి కానీ కడుపు మీద తొక్కడం ఏంది మేడం, నాకు చాలా బాధ అనిపిస్తుంది మేడం. చనిపోయాడు. చూసాడు మేడం, హాస్పిటల్కి రాలే మేడం, ఇంటికాడ చూసాడు. ఇంటికి వచ్చి ఏమన్నాడు? ఇంటికి తీసుకెళ్లారు బిడ్డని? తీసుకెళ్ళా మేడం, మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి. ఏమన్నారు ఇంటికి వచ్చి? ఏమనలేడు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. బిడ్డను పెట్టేసి వచ్చారు. అప్పటికే స్మెల్ వస్తుంది కదా మేడం, ఆగట్లేదు. అక్కడైతే హాస్పిటల్లో ఉంచారు. నేను అన్నాను మా ఇంటికి తీసుకెళ్తానంటే, సరే అమ్మ నీకు అది మిల్క్ రాకుండా ఇంజెక్షన్స్ 1600కి ఒక ఇంజెక్షన్ ఉంటుంది, అవి ఇంజెక్షన్ తీసుకోండి ఫస్ట్ అని చెప్పారు మేడం. ఆ ఇంజెక్షన్ చేసుకున్నాక చనిపోయినాక ఇంటికి తీసుకెళ్తే అక్కడ నాన్న అమ్మను తీసుకెళ్ళి అక్కడ మా పాలలకి అందరూ వచ్చి చూసారు, మా వదిన వాళ్ళకి అందరూ వచ్చారు. వచ్చి చూసి ఎత్తుకోవడానికి రావట్లేదు. ఎవరో తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వచ్చారు మేడం. నన్నేమో ఇంట్లో ఉంచారు.
తర్వాత ఏమైంది చెప్పు లక్ష్మి. తర్వాత పంచాయతీ పెట్టారు. పంచాయతీ పెట్టి పెడితే మా బాబుదే తప్పు తప్పు అని చెప్పేసి ఒప్పుకున్నారు. ఇవాళ తప్పు అని ఒప్పుకున్న తర్వాత ఎలా ఉంటుంది మేడం, వెళ్ళాక తప్పదు అంటే వెళ్ళాను. మొత్తం మీద మా అత్తగారింటికి చేరాం మేడం. చేరిన తర్వాత ఎవరు మాట్లాడకపోవడం, అక్కడికి వెళ్ళింది. ఇక్కడనేమో అందరు మాట్లాడారు, చాలా మంచిగా మాట్లాడి మాదే తప్పైందని తీసుకెళ్లారు. ఇక అక్కడికి గడిచిపోయింది. నేను డ్యూటీలో జాయిన్ అయ్యాను మళ్ళీ కొత్తగా. జాయిన్ అయిన తర్వాత అదే ఆ కొద్ది రోజులు కూడా అతను ఎక్కడ పని చేయలే మేడం. ఏదో మీరు అలా మేనేజ్ అయిన తర్వాత మీరు మళ్ళీ జాబ్ లో జాయిన్ అయ్యారు. ఈ మధ్యలో మిమ్మల్ని కొట్టడం తిట్టడం ఏం చేయలేదు అతను? లేదు మేడం. సరే, తర్వాత కొట్టడం అంటే మేడం తర్వాత కొట్టిండు. మా ఇంట్లో ఏంటంటే నేను డ్యూటీకి వెళ్ళాను, సెకండ్ ప్రెగ్నెన్సీ, బాబు కడుపులోకి వచ్చాడు. మళ్ళీ సెకండ్ ప్రెగ్నెంట్ అయ్యారు. 12 బాబు చనిపోయింది. మళ్ళీ 30లో మళ్ళీ ప్రెగ్నెంట్ నేను. ఎవరితో పెళ్లి ఉందని చెప్పేసి ఇంట్లో నెక్లెస్ మీద సెట్ కమ్మలు, రింగ్ అవి తీసుకొని గోల్డ్ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు మేడం. పెళ్ళయింది, డిన్నర్ అయిపోయింది, ఇంకా రావట్లేదు. రావా అంటే వస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి, వచ్చి అడా ఏం పని లేదు, ఇక్కడ పని చేసుకుంటాను నేను ఇక్కడికి వచ్చి అంటే నేను మా అమ్మల ఇంటి ఇక్కడ పని చేసుకుంటా అని వెళ్ళిపోతుండే. అంటే మీ డబ్బులు నగలు అన్ని తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి రాకుండా ఇలా చెప్పేవాడు? ఇంటికి రాలేదు. అమ్మ నాన్న ఇంట్లోనే, మా అమ్మ నాన్న ఇంట్లో పని చేసుకుంటానని చెప్పాడు. అలా చేసి డబ్బులు తెచ్చి ఇవ్వలేడు మేడం. నెక్స్ట్ నేను ఒక 3-4 డేస్ కి చూస్తాను, అప్పటికి 1 వీక్ అవుతుంది. వెంటనే అమ్మ వాళ్ళకి చెప్పాను, అమ్మకి ఇట్లా జరిగింది. మా ఇంట్లో శంకరంపేటలో మా బాబాయ్ వాళ్ళు ఉంటారు, బాబాయ్ వాళ్ళకి చెప్పాను. పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చాను. పిఎస్ లో ఇచ్చిన తర్వాత రాలేడు, అట్లా రాలేడు. బాబు పుట్టినాక ఫోన్ చేసి అట్లా రాలేడు. మళ్ళీ తర్వాత తొట్టెలకు ఫోన్ చేసి అలా రాలేడు. రాకపోతే ఇక మళ్ళీ నెక్స్ట్ నాకు స్టేషన్ లో ఎస్ఐ ఫోన్ చేశాడు, మీ కేసు ఇట్లా కొట్టేస్తున్నానమ్మా అని. కొత్త ఎస్ఐ వచ్చాడు, వచ్చి కొట్టేసినాం ఆల్రెడీ అంటే, ఎందుకైనా మంచిది మళ్ళీ ఒకసారి పిలిపించి అడుగుదామంటే నేను దోలుకపోతా అంటాడు మేడం ఆ రోజు. అంటే ఇన్ని జరిగి నన్ను ఇన్ని విధాలుగా పెట్టి నేను చంపేస్తాను, నన్ను చంపకుండా నా బిడ్డను చంపినవు, ఇటు రేపు నన్ను దోలుకపోయినాక నన్ను చంపవనే నమ్మకం ఎలా ఉంటది మేడం? సో ఇప్పుడు మీ కొత్త వచ్చి మిమ్మల్ని అతను పిలిచి అడిగితే మిమ్మల్ని తీసుకొని వెళ్తానంటున్నాడు. ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం? మీరు వెళ్ళడానికి మీకు ఇష్టం లేదు మేడం. వెళ్ళను మేడం. నేను ఒక హ్యాండికాప్డ్ అయి ఉండి నేను చేస్తే తను బ్రతకడం ఏంటి? సరే అమ్మా, నాకు అర్థమైంది. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి చెప్తే నేను అతను పిలిచి మాట్లాడతాను. ఇప్పుడు ఏం మాట్లాడమంటారు అతను? మేడం నాకేమొద్దు మేడం, తన నుంచి నేను ఆశించేది ఏం లేదు. నా బాబుకి దరువు పెట్టండి, బాబుకి అతను ఏమైనా చెయ్యాలి అంతే మేడం, నాకేమో వద్దు. సరే, ఇప్పుడు అతను పిలిచి మాట్లాడదు, అతను ఏం చెప్తాడో చూద్దాం. మీ ఆయన పేరేంటి? శేఖర్. శేఖర్, శేఖర్, మీకు లక్ష్మికి పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు? 2011 లో పెళ్ళయింది కదా? అవును మేడం. మరి ఇప్పటి వరకు ఆవిడ మీరు బాగా చూసుకున్నారా? చూసుకున్నాం మేడం. మరి మీకు మొదటి బిడ్డ చనిపోవడానికి కారణం ఎవరు? మొదటి బిడ్డ మాకు తెలియదు మేడం. మీకు తెలీదా? తెలియదు మేడం. అంటే మీరు తాగి ఆవిడని కొట్టి ఆవిడ పొట్ట మీద మీరు నిలబడ్డారని చెప్తున్నారు. ఆవిడ అలా చేయడం కరెక్టేనా? చేయలేను మేడం. చేయలేదు. ఆవిడ చెప్పిందని అబద్ధాలు అంటారు. మరి అబద్ధాలు మేడం. నేను తాగను, చేయను. మీరు అసలు తాగను మేడం. మీరు ఏం పని చేస్తారు? ఆటో నడిపిస్తాను, వ్యవసాయం. ఆటో నడిపిస్తారు, వ్యవసాయం? అవును మేడం. ఆయన ఏమి పని చేయరని చెప్పారు, మీరు ఆయన ఆటో నడిపిస్తాను వ్యవసాయం చేస్తారంటున్నారు. నేను బైక్ ఫైనాన్స్ టోటల్ గా కట్టాను కదా మేడం, దానిపైన లోన్ తీసుకొని టాటా ఏసీ తీసుకున్నాడు. గొడవ పడ్డామని చెప్పలేనా మేడం? అదే తీసుకొని డ్రైవర్ ని పెట్టుకొని నడుపుతాడు అతను. సొంతం తెచ్చుకొని ఆయనే నడిపిస్తుండే, డ్రైవర్ లేడు. ఇప్పుడు ఆవిడ ఫైనాన్స్ కట్టిందా, మీరు ఫైనాన్స్ కట్టింది? ఆమె కట్టింది. ఫస్ట్ వాళ్ళ అమ్మా నాన్న బైక్ కొనిచ్చారా నీకు? స్ప్లెండర్ పైసలు ఇచ్చారు. కొనిస్తే నువ్వు దాన్ని అమ్మేసావా? మీరు అమ్మేసారా, అతను అమ్మేసారా? మీకు తెలుసు అమ్మింది? నాకు తెలుసు. మీరు ఎన్ని రోజులు వాళ్ళిద్దరిని మీ దగ్గర ఉంచుకున్నారు? 6 నెలలు మా దగ్గర ఉంచుకున్నాం. మరి తర్వాత ఎందుకు పంపించేసారు? అయితే అక్కడ శంకరంపేటలో పని చేస్తుంది కదా, అయితే ఊకే అప్ అండ్ డౌన్ ఏం చేసుకుంటావు, అక్కడనే ఉండి ఇద్దరు బొగలు అక్కడనే బతుకుమని తోలిచ్చిన మేడం. మీ అబ్బాయి పని చేసేవాడా? చేస్తాడు మేడం. పెళ్ళి అయిన తర్వాత చేస్తాడు. ఏం పని చేస్తాడు? వ్యవసాయం పని, లేకపోతే ఎటైనా కూలి. మీరు ఇంట్లోంచి బయటకు పంపించేయాలి, మీరు సామాన్లు తీసి బయట వేయలేము. మీ ఎదురుగానే ఉన్నారు కదా, అడగండి ఆయన సామాన్లు ఎందుకు వేసారా లేదు అడగండి. సామాన్ బయటకు వేసావు, బయటకు వేసి మీరు వెళ్ళిపోయి బయట బతకండి, పెళ్లి చేయడం వరకు నా వంతు. మళ్ళీ మేడం పెళ్లి అప్పు గిన తీర్పిన మేడం, అప్పు ఇంత 50,000 అయిందంటే 50,000 నేను తీర్పినాను. ప్రమాణ పూర్తిగా చెప్పండి, ప్రమాణ పూర్తిగా చెప్పండి. 50,000 మీ తల్లి చచ్చిపోయే ముందు నేను కట్టాను. మేడం ఆవిడ అడుగుతుంది సమాధానం అక్కడ. అదే నేను చెప్తున్నా కదా,
ఇప్పుడు ఈ ఆటో అయితే కట్టలేదని ఏమంటలేదు, కానీ పెళ్లి రకం కట్టలేదు. పని చేయలేదని చెప్తుంది, కానీ పని చేసింది. ఇక వాళ్ళని అక్కడనే ఆ బతుకూరని తోలిచ్చిన అక్కడ ఆడికెళ్ళి గొడవలు స్టార్ట్ అయినాయి మేడం. పెళ్లి కోసం మీరు అప్పు చేశారా? మేము చేసుకున్నాం, మేము చేరుకున్నాం మేడం. ఏం చేయక చెప్పండి. చేయలేదు మేడం, అప్పు చేయలేదు. ఆ అప్పు ఆమె కట్టలేదు. కట్టలేదు మేడం, కట్టలేదు. సో సరే, మీరు అక్కడ అప్ అండ్ డౌన్ తిరగడం ఎందుకని అక్కడికి వెళ్ళి ఉండమని చెప్పి పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బాగున్నారా? కొన్ని రోజులు మంచుకున్నారు. తర్వాత ఏంటి ప్రాబ్లం? ఈ తర్వాత ఆడికెళ్ళి వాళ్ళకి ఇద్దరికే మేమైతే ఏడుంటే వాళ్ళ అయ్యవ్వ దగ్గర లేరు, మా దగ్గర లేరు, మధ్యలో వాళ్ళే ఉన్నారు. వాళ్ళ మధ్య ఏం జరిగిందో మీకు తెలియదు, మాకు తెలియదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే అక్కడ ఉన్నప్పుడు కూడా మీరు ఏ పని చేయలేదని చెప్తుంటాను. మీరు బైక్ లో వెళ్ళడం తీసుకురావడం, ఆమె జాబ్ లో దింపడం తీసుకురావడం తప్ప మీరు ఏం పని చేయలేదు. మేడం పని చేశాను మేడం, చేసిండు. అక్కడ వర్క్ దొరకలేదు, ఇంటి దగ్గర చేసుకుంటూ వెళ్ళాను మేడం. ఎక్కడ చేసుకుంటూ? మీ అమ్మ నాన్న ఇంటి దగ్గర? అమ్మ నాన్న ఇంటి దగ్గర చేసుకుంటూ వెళ్ళాను. అట్లా చేయమని చేసిన. కొన్ని రోజుల తర్వాత ఈడ దొరకలే, అక్కడ దొరకలే పని. దొరకకపోతే ఇంటికి ఉంటే అవసరం లేదు, మీ ఇంటికి నువ్వు అని వెళ్ళగొట్టేసింది. ఆమె వెళ్ళగొట్టేసిందా? వెళ్ళగొట్టేసింది. పని చేయట్లేదు, వెళ్ళిపోమంది. అవును. దీనికి మీ సమాధానం ఏంటి లక్ష్మి? లేదు మేడం, నేను వెళ్ళగొట్టలేను. తను చేసుకుంటా అంటే నేను అన్నాను, అమ్మ వాళ్ళ ఇంటికాడ చేస్తే ఇంటి పని అవుతుంది. స్ట్రైట్ గా సమాధానం చెప్పాలి. ఇప్పుడు అతను ఏమంటున్నాడు, నేను మా అమ్మ నాన్న దగ్గర పని చేస్తానంటే నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టేసింది అంటున్నాడు, వెళ్ళిపోమని చెప్పింది అంటున్నాడు. అన్నావా లేదా చెప్పు. లేదు మేడం, నేను అనలేదు. సరే, వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పని చేయొద్దని చెప్పావా? నేను ఇంటి పని వద్దు, బయట పని అంటే అది వేరు. పని అయితే చేయొద్దు అన్నావు అంతే కదా, వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పని చేయొద్దని చెప్పావు. అవును మేడం, చేయొద్దు అన్నావు, కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పాలి. లేదు మేడం, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పావు అంటున్నాడు. ఏమేం చెప్పింది మేడం, తర్వాత ఏం చేశారు మీరు? తర్వాత ఇంటికి వచ్చేసాం. సరే, మీ అమ్మ నాన్న దగ్గర పని చేస్తే మీకేమైనా సంపాదన ఇది వచ్చింది అని ఏదైనా తీసుకెళ్ళి ఆవిడకి ఇదిగో ఈ డబ్బులు నేను సంపాదించానని ఇచ్చారా? ఇచ్చాను మేడం, ఇంటి పని చేయలేను, బయట పని చేశాను నేను. చేసి ఎంత డబ్బులు? నెల నెల ఇచ్చేవాళ్ళ డబ్బులు? వీక్లీ ఇస్తుండేవాళ్ళు. ఆవిడకే ఇచ్చేవాళ్ళు డబ్బులు? ఇచ్చాడు అతను ఎప్పుడన్నా? లేదు మేడం, తను మాత్రం 1 రూపీ నా హ్యాండ్ కి ఇవ్వలే మేడం. మీరు అసలు ఇవ్వనే లేదని చెప్తున్నారు. నాకు తెలియదు మేడం ఇప్పటి వరకు. సో మీరు సంపాదించిన డబ్బులు ఆ బీరోలోనే పెడతారా? నేను ముట్టలేదు మేడం, బీరువా ఆవిడకి ఇస్తారు. ఆమెకే ఇచ్చాను. ఆమె ఇవ్వలేదు అంటుంది ఆవిడ. ఇచ్చాను మేడం, బీరువాకి తెలియదు నాకు. సరే, మీరు సంపాదించేవాళ్ళు ఇచ్చేవాళ్ళు బానే ఉంది. ఇప్పుడు మీ మొదటి బిడ్డ ప్రెగ్నెంట్ అయిందా? ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు 7వ నెలలో మీరు ఫుల్ గా తాగేసి ఇంటికి వచ్చి మీ ఇంటి పక్కన ఎవరో ఒక లేడీ ఉండేదంట, ఆవిడకి మీకు సంబంధం ఉండిందంట. మీరు వచ్చి ఒక రోజు వచ్చి ఆవిడ ఫుల్ గా తాగేసి ఆవిడ 7వ నెలలో ఉన్నప్పుడు నేను చంపేస్తానని చెప్పి ఆవిడని బెదిరించి ఆవిడని కొట్టి ఆవిడ పొట్ట మీద మీరు నిలబడడం వల్ల ఆ బిడ్డ చనిపోయిందని చెప్తుంది ఆవిడ. అబద్ధం మేడం, తాగండి మేడం. ఇప్పుడు మీ హౌస్ ఓనర్స్ ఉన్నారు కదా, ఆవిడ చెప్తుంది ఇంటికి గల వాళ్ళు ఉన్నారని. ఉన్నారా? వాళ్ళని అడిగితే నిజం తెలుస్తుంది కదా, మీ ఊర్లో వాళ్ళని అడిగితే నిజం తెలుస్తుంది కదా, అందుకని నువ్వు అబద్ధం చెప్పక. అడిగాను మేడం, ఏం జరిగింది అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా. కానీ అప్పుడు వాళ్ళ ఇంట్లో లేరా? మీ హౌస్ ఓనర్స్ లేరు? గొడవ లేదు మేడం, లేడు. అది ఎప్పుడంటే ఈవినింగ్ టైమ్ లో వచ్చారు. ఈవినింగ్ టైమ్ లో వాళ్ళు వచ్చారు, గొడవంతా అయిపోయినాక వచ్చారు. సో నువ్వేం చేయలే? నేను చేయలేదు, కొట్టలేదు, పొట్ట మీద నిలబడలేదు. అబద్ధం మేడం. దీనికి నీ సమాధానం ఏంటి? నేను ఇప్పుడు నా బిడ్డ నేనే చంపుకుంటానా మేడం? ఏ తల్లైనా తన బిడ్డను చంపుకుంటుందా మేడం? ఇప్పుడు నువ్వు 3 months నుంచి నా దగ్గర 3 months ప్రెగ్నెన్సీ అప్పుడు వెళ్ళిపోయినావంటే ఇంతవరకు మా బాబు ఇప్పుడు 20 months. అప్పటి వరకు నీకు ఎలా ఉన్నా ఏందని తెలియదు. ఇప్పుడు ఆవిడ 3వ నెలలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? వెళ్ళగొట్టేసింది మేడం, అప్పుడు తనే వెళ్ళగొట్టేస్తుంది, మీరు వెళ్ళలేదు. వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయిందా? అక్కడ రూమ్ దగ్గరే ఉంది. నువ్వు ఒక్కదానే ఉన్నావమ్మా అక్కడ? మీ అమ్మ నాన్న దగ్గర లేదు మేడం, మ్యారేజ్ కని వెళ్ళింది మేడం. మ్యారేజ్ కని వెళ్ళి అసలే రాలే మేడం. ఇప్పుడు మీరు ఇంట్లో సామాన్లన్నీ దొంగిలించుకొని వెళ్ళిపోయావు అని చెప్తుందా? తీసుకెళ్ళలేను మేడం. మస్తు చెప్తుంది. ఏం తీసుకెళ్ళలేదు? సో మీరు అనడం ఆ సామాన్లన్నీ తీసుకొని వెళ్ళిపోయి రాలేదు అతను. రాకపోతే మీరు అదే ఇంట్లో ఉండిపోయారు అంతేనా? ఎన్నాళ్ళు ఉన్నారు మీరు అదే ఇంట్లో? డెలివరీ వరకు ఉన్నాను మేడం. రేపు డెలివరీ అవుతానగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మీ అమ్మ వాళ్ళ ఇంటికి? అంతవరకు మీరు అక్కడ ఉండి పని చేసుకుంటూ ఉన్నారు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేను మేడం నేను. ఇప్పుడు మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఏం అడిగారు అతని దగ్గర నుంచి? ఆ నగలు డబ్బులు అడిగారా? అవును మేడం. కావాలి. మిమ్మల్ని కాపురానికి తీసుకెళ్ళమని అడిగారా? లేదు మేడం, నాకు గోల్డ్ కావాలి, గోల్డ్ తీసుకొని వస్తే మా ఆయన నాతో పాటు ఉండని అని చెప్పాను. గోల్డ్ అన్ని తీసుకొని వస్తే ఉండనివి అన్నారు. అంటే ఆయన తీయలేను అని అంటుండు కదమ్మా, దీనికి సమాధానం ఏంటి అని ఎస్ఐ అన్నాడు. దొంగ వస్తే ఉన్న వస్తువులను తీసుకోవాలి, ఇవే తీసుకోవడం ఏంటి అనేసి. సరే, ఇప్పుడు లాజిక్ వదిలేసేయండి. సో ఇతను తీయలేదని ఇతను అన్నాడు, మీరేమో తీస్తున్నాడని మీరు అంటున్నారు. ఇప్పుడు మీకేం కాదు, ఇప్పుడు అతను కాపురానికి మిమ్మల్ని తీసుకెళ్తాను అంటున్నాడు, కానీ మీరు వెళ్ళను, నాకు నగలు కావాలి, నా డబ్బులు కావాలి, లేదా నా పిల్లోడికి ఏమైనా చేయాలి అంటున్నారు. మీరు అంతేనా మేడం? నాకు నగలు వద్దు, ఏది వద్దు మేడం, నా పిల్లోనికి దరువు పెట్టండి. వాడికి ఏదైనా ఆస్తి ఏదైనా రాయమంటారు అంతేనా?
సరే ఇప్పుడు మీ అమ్మ నాన్నగారు కూడా వచ్చారు కదా ఇక్కడికి. వాళ్ళని కూడా పిలిచి మాట్లాడు. సరే ఇప్పుడు మీ అమ్మాయికి మీరు 2011లో పెళ్లి చేశారు. పెళ్ళైనప్పటి నుంచి ఆ అమ్మాయి చాలా కష్టాలు పడింది అంతే కదా? తను చెప్తున్న ప్రకారం ఆ ఫస్ట్ బిడ్డ కూడా అతని వల్లే పోయిందని చెప్తుంది. ఇవన్నీ మీకు తెలుసు. నిజంగా అంత భయంకరమైన విషయం జరిగి ఉంటే గనక మీరు మళ్ళీ అసలు ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించడం అనేది మీరు చేసిన పెద్ద తప్పు. ఆ రోజు కనుక మీరు తెగదెంపులు చేస్తుంటే అసలు మళ్ళీ ఈ బిడ్డ అన్న మాటే వచ్చేది కాదు. అవునా కదా? అలా చేసిన ఒక మనిషి, అంత క్రూరమైన ఒక మనిషితో మళ్ళీ అసలు సంసారం ఎందుకు మీ అమ్మాయికి? ఎక్కడ అవుతారు మంచిగా? నన్నింట్లో సరివేస్తుందని అతను అంటున్నాడు. అయ్యా లగ్గమై 3 సంవత్సరాలు అవుతుంది. మేము ఒక 300 పని చేసిండే మడుగునా. 3 సంవత్సరాలకు 300 పని. అదే 3 సంవత్సరాల్లో 2 లక్షల పని చేసింది. 3 లక్షలు పని చేసింది. 2 లక్షల పని చేసింది ఆమె బతుకంగా మొబైల్ నడుపుకొని. మీరేంటి చెప్తున్నారా చెప్పండి. అడు ఏం చేసినా చేయలేదంటది. అది ఏదన్నా చక్కగా ఉండదు. ఆమె ఏం చేసినా చేయలేదని ఎందుకంటే చెప్పండి. ఆవిడకి ఏమైనా పిచ్చా? ఇప్పుడు మొగుడు మంచిగా చూసుకుంటే ఏ పెళ్ళమన్నా నా మొగుడు సరిగ్గా చూసుకోలేదని ఎందుకు చెప్తుంది చెప్పండి. మీరు మాట్లాడే దాంట్లో కూడా అర్థం ఉండాలి కదా. అతను కరెక్ట్ గా పనిచేసి అతను సవ్యంగా ఆవిడని చూసుకుంటే ఆవిడ ఎందుకు వెళ్ళిపోద్ది, లేకపోతే ఆవిడ ఎందుకు చెప్పుద్ది అట్లాగా అతను నన్ను సరిగ్గా చూసుకోవటం లేదని? చూడలేము, వాళ్ళు చూడలేము, మేము చూడలేము. మీరు చూడలేదు. సరే బిడ్డ అయితే చనిపోయింది కదా, చనిపోయింది. మీ అబ్బాయి ఏ పని చేస్తాడో మీకు తెలియదా? ఏం పని చేస్తాం, పని చేసుకుంటాడు. ఎంత డబ్బులు సంపాదిస్తాడు మీ అబ్బాయి? ఏం రోజుకు 100 రూపాయలు. అమ్మాయి బెటర్ గా సంపాదించి అమ్మాయి గారి సంపాదన అంతా సంపాదించి అతని కారు కొనుక్కున్నా, బైక్ కొనుక్కున్నా, లేకపోతే మీ అప్పులు తీసిన అమ్మాయి ఏం తీసింది? అమ్మాయి ఏం అప్పులు తీర్పదు మేడం. ఇదిగో స్లిప్ తీసుకొచ్చాను మేడం. ఫైనాన్స్ బండి ఫైనాన్స్ ఎవరు కట్టారు చెప్పండి. ఒక ఫైనాన్స్ కట్టింది. బ్యాంక్ తీసుకెళ్లి సంతకాలు పెట్టి ఆమె జీతం అంతా బండికి కట్టించేసావా లేదా? బ్యాంక్ అన్ని ఉంటాయి కదా, మా దగ్గర లేవైంది, మేము అన్ని చూసాం. అబద్ధాలు చెప్పండి. 50,000 తక్కువ మేడం. దీంట్లో చూడండి కట్టింది. కట్టిన తర్వాత నువ్వు ఆవిడ ఎంత బాగా చూసుకున్నావు? చెప్తున్నాను కదా మేడం, ఇంటికాడ ఉంటున్నాను, అన్ని చేశాను నేను. అన్ని నువ్వే చేసావు. అవును మేడం. నువ్వే చేస్తే అన్ని నువ్వు బాగుండి నువ్వు బాగా చూసుకుంటావు. నేను ఇంట్లోంచి తరివేసింది. ఇంట్లోంచి ఎందుకు తరివేస్తావు చెప్పు? బయట పని చేయట్లేదు అని చెప్పి. మరి పని చెయ్యాలి కదా. దొరకట్లేదు మేడం. పని దొరుకుతుంది, నీకెందుకు పని దొరకదు? జాబ్ దొరకలేకపోతే నేనేం చేయలేను అన్నోడు పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకుంటే ఏదో ఎట్లాగన్నా ఏం చేస్తావో తెలియదు కానీ ఎవడ కాళ్ళ వేళ ఏదో పని తెచ్చుకొని పని చేయాలి, బతకాలి. రోజు కూలీకి వెళ్ళినా ఎంతో డబ్బులు వస్తాయి. అంతేగాని నాకు పని దొరకలేదు, నేను పని చేయలేదు, నేను ఇంట్లో ఉన్నానంటే అది నడవదు. ఎవరైనా ఒప్పుకుంటారు అలాగా? ఎందుకు దొరకదు పని? ఎంతమంది బతకట్లేదు పని చేయాలంటే? ఎన్ని పనులు లేవు. రోజు కూలీ గవర్నమెంట్ పనికి వెళ్ళినా కూడా నీకు డబ్బులు వస్తాయి రోజుకి. కొత్తూరులో ఎక్కడ ఉంటుంది మేడం? అక్కడ కొత్తూరులో పని ఎక్కడ ఉంటుంది? కొత్తూరులో అయితే పాతూరులో పని చేసి డబ్బులు వద్దంటది ఆవిడ. డబ్బులు ఇస్తే పాతూరులో పెళ్ళాన్ని పెట్టుకుని సంపాదించి పోషించుండాలి. నువ్వు సంపాదించి పోషించుంటే మీ నాన్న ఎందుకు ఇంట్లోంచి వెళ్ళిపోమంటాడు? అక్కడ ఇక్కడ నుంచి చేస్తే అప్ అండ్ డౌన్ చేస్తే ఆమె చేసింది కష్టపడి, నీకేంటి నొప్పి? నిన్ను అప్ అండ్ డౌన్ చేయమందా? స్టార్టింగ్ లో ఆమె పోదామందా? మీ నాన్న పంపించాడు. మీ నాన్న అబద్ధాలు ఆడక మీ నాన్న చెప్పాడు, నేను వెళ్ళిపోమని చెప్పాను, ఎందుకు అప్ అండ్ డౌన్ చేస్తున్నారని అన్నాను. మీ నాన్నే అన్నాడు. జరిగింది ఒప్పుకోండి. నువ్వు ఏ పని చెయ్యవు, ఇంట్లో ఉంటావు. ఆవిడ నిన్నేం అనకూడదు, పని చేయమని చెప్పకూడదు. ఆవిడ పోషించి పెట్టాలి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నీ జీవితాన్ని గడుపుతావు. నీకు తోస్తే నచ్చితే పని చేస్తావు, లేకపోతే చెయ్యవు. అదే చేసావు నువ్వు. మీకు జరిగింది తెలుసు, ఆ అమ్మాయికి జరిగింది తెలుసు. సో బాధ్యతగా నువ్వు ఒక భర్తగా ఏ రోజు ప్రవర్తించలే. మీరు అత్తమామలు మీరు కూడా ఎప్పుడు కూడా బాధ్యతగా ఆ పిల్లలకి ఏంటన్నది మీరు చూడలే కదా, ఒప్పుకుంటున్నారు ఇప్పుడు. సరే ఇప్పుడు నేనేమంటున్నానంటే జరిగిపోయింది. తన జీవితంలో పోయిన బిడ్డ రాడు. సరే ఇప్పుడు ఇంకో బిడ్డ, ఇప్పుడు ఆమెకు ఇంకొక పిల్లోడు చేతిలో. ఇప్పుడు తనేమంటుంది అంటే నా సంపాదన నేను సంపాదించుకుంటున్నాను, నా బతుకు నేను బతుకుతా. మీకు అబ్బాయికి మళ్ళీ పెళ్లి చేశారంట? ఎప్పుడు? మొన్న. ఎట్లా చేస్తారు మీరు? పంచాయతీలు మస్తు పెట్టినా మేడం. పంచాయతీలు ఏం పెట్టారు? పోలీస్ స్టేషన్ లో పెట్టినా. ఏం పెట్టారు పోలీస్ స్టేషన్ లో? తెగదెంపు చేసుకుందాము. పోలీస్ స్టేషన్ తెగదెంపులు చేసుకున్నారా? అంటే వాళ్ళు ఏమన్నారంటే మీరు బయట మాట్లాడుకోండి, మేము ఇక్కడ ఏం చెప్పలేము అని బయట మాట్లాడినాం. బయట మాట్లాడుకోమంటే బయట పెళ్లి చేసుకోమని చెప్పినట్టు అర్థం. మాట్లాడుకోమంటే మరి ఎట్లా చేసుకున్నారు పెళ్లి? డైవర్స్ ఇచ్చిందా? రమ్మన్నది వచ్చినాక ఇవ్వలేదు మేడం. పేపర్ డైవర్స్ ఇవ్వకపోతే నువ్వు ఎట్ట పెళ్లి చేసుకుంటావు? ఇంకో పెళ్లి మీ ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసేసుకుంటారా? 5 years ఆగాను మేడం.
ఏమాగావు 5 yearsకి? పెళ్లి చేసుకుని ఒక్క రోజు నువ్వు ఆ అమ్మాయిని పోషించలే. నీకు 5 years ఆగడం నీకు గొప్పగా ఉంది. తన బతుకుతుండి నీ ఫైనాన్షియల్ తన గట్టి నీకు కావాల్సినవన్నీ చేసి నువ్వు 5 సంవత్సరాలు ఆగారని గొప్పగా చెప్తున్నావు. సో ఆమె బతకచ్చు కదా. ఈయన 5 సంవత్సరాలు వెయిట్ చేసి పెళ్లి చేసేసుకుంటాడు. మీరు దగ్గరుండి పెళ్లి చేస్తారు. పిచ్చోడు మీరు చేసిందల్లా చూస్తూ ఊరుకుంటారు. అదే కదా మీ ధైర్యం. అమ్మాయి ఏమంటదంటే నాకొద్దు, ఇంత గొప్ప సంబంధం నాకొద్దు, ఇంత గొప్ప మనుషులు నాకొద్దమ్మా, నా బతుకు నేను బతుకుతా. ఇప్పుడు చేయాల్సిందల్లా నువ్వు కన్నావు కదా బిడ్డని. సో ఆ పిల్లోడికి నువ్వేం చేస్తావు? ఇప్పుడు నీకు 2 అవకాశాలు. ఒకటి, మొత్తం మీరు వెళ్ళి అందరూ జైల్లో కూర్చోవాలి ఆమె కేసు పెడితే. 2, ఆ పిల్లోడికి మీరు ఏం చేస్తారు? ఆస్తుందా? ఎంత ఉంది ఆస్తి? 2 ఎకరాలు ఉంటుంది. మీ ఆస్తి మొత్తం 2 ఎకరాలు. పిల్లోడికి రాస్తారా? సరే, ఇప్పుడు నేను లాయర్ రాసేసి మీకు లీగల్ గా మీకు ఏ ఆస్తి ఉందో లాయర్ గారిని కూడా ఇప్పుడు పిలుస్తా. మీరు ఏ విధంగా ఏమ్మా వాళ్ళు అట్లా రాసిస్తే నీకు ఓకేనా? ఇప్పుడు వాళ్ళకున్న దాంట్లో ఇప్పుడు ఏం అడగలవు నువ్వు? ఒకటి, నువ్వు వెళ్ళి వాళ్ళతో కాపురం చేయడానికి రెడీగా ఉన్నావా? అయిపోయింది, నీకు ఇష్టం లేదు, నువ్వు విడిపోవాలనుకుంటున్నావు. ఇంకా నీకు చేయగలిగింది ఏంటి? ఆ పిల్లోడికి ఏమన్నా వాళ్ళు చేయాలన్నది. సో వాళ్ళకి ఏది ఉంటే అందులో ఎంతో కొంత ఆ పిల్లోడికి ఇమ్మని చెప్పగలవడం, అంతే కదా? అదే ఉన్నది నీకున్న ఒకే ఒక దారి. సో అతను ఇవ్వడానికి రెడీ అంటున్నాడు. మేడం, నాకు 2 కొడుకులు. ఆయనకు రాసిస్తాను. అదే ఆ కొడుకు ఈ కొడుకు మీకున్న అసలు ఈ కొడుకు ఏది ఇవ్వాలనుకుంటున్నారు అది అక్కడ ఇస్తాను, అంతే కదా? సరే, ఇప్పుడు నేను లాయర్ గారిని పిలుస్తా, డాక్టర్ గారిని పిలుస్తా. వాళ్ళిద్దరిని పిలిచి అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మీకు కూడా తెలియకపోవచ్చు. మీ కొడుకు మైండ్ ఎట్లా ఉండిందో అతను ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అతను ఎందుకు అట్లా బిహేవ్ చేశాడు, లేకపోతే ఇప్పుడు ఎందుకు అలా ఉంటున్నాడు అన్నది కూడా ఆయన డాక్టర్ గారు చెప్తారు. మీరు రేపు అట్లీస్ట్ రేపు అతని జీవితంలో ఇంకొక పిల్లని మళ్ళీ అంటగట్టారు కదా, ఆ పిల్ల జీవితం కూడా నాశనం అవ్వకుండా మీరేమైనా సహాయం చేయగలరేమో. ఆ పిల్లవాడి మనస్తత్వం తెలుసుకోవడానికి డాక్టర్ చెప్తారు. మీరేమైనా చేయగలిగితే చెయ్యండి, ఆ పిల్లకు కూడా చెప్పండి. అలాగే నువ్వు తెలుసుకోవాల్సింది కూడా తెలుసుకోమా, డాక్టర్లు చెప్తారు. నువ్వు చేసిన తప్పులు ఏంటో కూడా, నీవి కూడా కొన్ని తప్పులు ఉన్నాయి జీవితంలో. మన అందరూ ఇప్పుడు ఏంటి అవుతుందంటే 2 చేతులు కలిస్తేనే చప్పుడు. వాళ్ళు చప్పుడు చేసినప్పుడు మనం కూడా కలిపి ఇంత చేస్తే అది అంత చప్పుడు అవుద్ది. లేదా అతను చప్పుడు చేసినప్పుడు నువ్వు తెలివిగా కొంచెం అట్టేట సరిదిద్దుకొని ఉంటే నీ జీవితం కూడా బాగుండేదేమో కదా. సో డాక్టర్ గారు వస్తారు, వినండి. ఇక లాయర్ గారిని పిలిచి వాళ్ళకి మొత్తం లీగల్గా ఏమేమి జరుగుతాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చేసిన తర్వాత అతను ఆస్తి రాసిస్తానంటున్నాడు ఆ పిల్లోడికి. అదేం చేయగలడో, ఎంతవరకు ఉందో చూసుకొని అది పద్ధతిగా జరిగేటట్టు మీ ముక్తాబాయి అని ఆవిడ తీసుకొచ్చారు కదా కౌన్సిలర్, ఆవిడకి అప్పచెప్తాం. ఆవిడ ఫాలో అప్ చెప్పి చేస్తుందని. సరే రండి. శేఖర్, లక్ష్మి ఇద్దరు కేసు ఉన్నారు కదా సార్? కొద్దిగా అదే మేడం, నేను ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తుంటే కనుక లక్ష్మీ శేఖర్ ఇద్దరు వ్యక్తిత్వాల్లో చాలా డిఫరెన్స్ ఉంది మేడం. అంటే చదువు పరంగా అమ్మాయి BSc నర్సింగ్, ఇతనేమో వచ్చి 10th స్టాండర్డ్. తర్వాత ఏంటంటే కల్చరల్లీ ఇద్దరు సైడ్ పేరెంట్స్ చూసినా కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అలాగే ఏంటంటే ఆలోచన శైలిలో ఇద్దరు చాలా డిఫరెన్స్ ఉన్నాయి, వ్యక్తిత్వంలో ఇద్దరు చాలా డిఫరెన్స్ ఉంది. తర్వాత ఏంటంటే మాట్లాడేటటువంటి తీరుని మీరు గమనిస్తే కనుక ఆ అమ్మాయి ఎక్స్ప్రెస్ చేసేటటువంటి పద్ధతులు, అంటే తన మనసులో ఉన్న మాట చెప్పుకునే విధానంలో చాలా వివరణ అన్నది ఎక్కువ ఉంటుంది. ఇన్ఫాక్ట్ కొన్ని సందర్భాల్లో కొద్దిగా ఎగ్జాజరేటెడ్ గానే ఉంటాయి, కొన్ని అక్కర్లేనటువంటి విషయాలు, అవసరం లేనటువంటి విషయాలు. అంటే తనకు న్యాయం జరగాలి అన్నటువంటి ఉద్దేశంతో ఏంటంటే కొద్దిగా పిక్చర్ ని బాగా ఎలాబరేట్ చేసి ఎక్స్టెన్సివ్ గా చూపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే ఏంటంటే కొడుకు ఉన్నాడు, నేను ఇప్పుడు ఒక్కదాన్ని అయిపోయాను అనేటటువంటి ఇన్సెక్యూరిటీ భావంతో అలా మాట్లాడుతూ ఉండొచ్చు. దానికి మనం తప్పు పట్టలేము. కానీ ఏంటంటే ఇందాక నుంచి మనం గమనిస్తుంది ఏంటంటే లక్ష్మి చాలా వివరాలు చెప్తుంది. ఆ వివరాల్లో చాలా వరకు మనకి పొంతన అన్నది కనిపించట్లేదు. అయితే ఆ పొంతన లేకపోవటాన్ని నిజాయితీ లేదు అని మనం అనలేము. కానీ అది ఒక విధమైనటువంటి మానసిక పరమైనటువంటి ఒత్తిడి. సమాజంలో నేను ఎలా బతుకుతాను, నా కొడుకుని నన్ను ఏకాకి చేశారు అనేటటువంటి భయంతో కానీ కొద్దిగా ఎక్కువగా చెప్పడం జరిగిందని నాకు అనిపించిందమ్మా. అంతవరకు నిజం. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ శేఖర్ విషయానికి వస్తే మేడం, యూజువల్గా ఏంటంటే ఇప్పుడు అతని మనస్తత్వం మనం ఆలోచిస్తే కనుక సోషల్ ఐక్యూ అంటే సామాజిక ఇంగితం తక్కువ. పని చేయాలి అని కోరిక తప్పను ఎక్కడో ఉన్నా కూడా రియలిస్టిక్గా ఏంటంటే అది ప్రాక్టికల్గా చేసి చూపగలిగేటటువంటి కెపాసిటీ అతనికి లేదు. ఏదన్నా కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు ఉంటే కనుక అది చేయడానికి రెడీ అయిపోతాడు. అందులో పెళ్లి కూడా ఒక భాగం అయిపోయింది. మెషిన్లు కొద్దిగా ఏవో కార్లో కొంటాడు, ఏదో టాటా ఏస్ అంటాడు, ఇవి అంటాడు, అవి కొంటాడు. అవి ఎలా నడపాలో అతనికి తెలియదు. అది తీసుకెళ్ళి ఎక్కడో గుద్దుతాడు, అది మళ్ళీ ఫైనాన్స్ వాళ్ళు పట్టుకెళ్తారు, మళ్ళీ ఖాళీ. సో ఏంటంటే ఇది యూజువల్గా పని చేయాలి అన్న తపన ఒకటే కాదు, పని చేసే విధానం అన్నది కూడా తెలియాలి అన్నది చాలా ముఖ్యమైనటువంటి. చదువుకున్న వాళ్ళనే ఉండి చదువుకునే వాళ్ళనే ఉండి. అయితే ఏంటంటే ఫ్యూచర్లో రానున్న రోజుల్లో ఇంకా నీకు ఫర్దర్గా ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే కనుక దానికి ఒక్కటే మందు, చాలా ముఖ్యమైనటువంటి మందు ఏంటంటే అది పని. నలుగురు మధ్యకి వెళ్ళాలి, నడువు వంచాలి, పని చేయాలి, కష్టపడాలి. దానికి మించినటువంటి సొల్యూషన్ లేదు. అంటే నీ ఫ్యూచర్ మళ్ళీ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళకుండా నువ్వు ఇంకో అమ్మాయికి పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి బలిపశువు అనే కదా.
పని చేస్తున్నాను అని చాలా మంది అంటారు శేఖర్. పని చేయటం అంటే ఏంటి, దాని మీనింగ్ తెలియదు. పని చేయటం అంటే కష్టపడాలి. అన్నంత ఈజీగా పని చేయటం అంత ఈజీగా ఉండదు. కానీ దానికి ఏంటంటే నువ్వు పని చేయగలిగేటటువంటి కెపాసిటీ ఉంది. నువ్వు వీక్గా కనిపించవచ్చు కానీ మరీ అంత శక్తిహీనుడు అని ఏం కాదు, నువ్వు పని చేయగలవు. ఇది ఇంకొకటి, ఈ మొత్తం ఇన్సిడెంట్ బట్టి మేడం మనం నేర్చుకునేది ఏంటంటే, చాలా మంది తల్లిదండ్రులు కూతురు అవిటిగా ఉందనో లేకపోతే ఏదైనా తన పరిస్థితి బాగాలేదనో ఎప్పుడు కూడా ఆ అమ్మాయి ఏం చదివిందనో అమ్మాయిని బాగా చదివిస్తారు. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ ఎంత చదివింది అన్నది పక్కన పెట్టేసి ఈ అవిటితనంతో ఈ అమ్మాయికి పెళ్లి అవుతుందో లేదో అన్న అభద్రతా భావంతో ఎవరు వస్తారు అని కట్టేస్తారు మేడం. అది చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఏంటంటే ఆ అమ్మాయి కాళ్ళకి చేతులకి అవిటితనం ఉండొచ్చేమో కానీ మనసుకి మైండ్కి అవిటితనం అన్నది ఉండదు. అది ఏంటంటే తల్లిదండ్రులుగా చాలా మంది మర్చిపోతూ ఉంటారు. మీ అమ్మాయి చదువుకుంది, అంత కష్టపడింది, అవిటితనం తనకి అడ్డంగా ఎక్కడ లేదండి. తన పనికి కానీ తన చదువుకు కానీ ఎక్కడ అడ్డం లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ తొందరపాటులో ఈ అబ్బాయి గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోకుండా ఈ అబ్బాయికి కట్టబెట్టారు. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూడండి. అంత పెంచిన పిల్లని మీరు లైఫ్ లాంగ్ ఒకడికి ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు జీవితాంతం ఆ పిల్ల మిమ్మల్ని వదిలేసి వెళ్ళి వాడితో ఉండాలి. ఆ ఇచ్చిన చోట మన పిల్ల సుఖంగా ఉంటుందా అని ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? దానికి మీ దగ్గరే పెట్టుకోవచ్చు కదా. మన పిల్ల మనకు భారమా ఏంటి? అంత చదివించారు, శుభ్రంగా సంపాదించుకుంటుంది. సరే, ఇప్పుడు మీకేం ఆస్తుంది? మీరు ఆ పిల్లోడికి ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు వీళ్ళు అన్నదమ్ములు పంచుకుంటారు మేడం. ఎంతమంది అన్నదమ్ములు? ఇద్దరు. ఈయన దాంట్లో సగం రాసిస్తే సరే, 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాల్లో ఇంకో కొడుక్కి 1 ఎకరం, ఇతనికి 1 ఎకరం, అంతే కదా? ఇతనికి ఉన్న ఎకరంలో సగం రాస్తానంటున్నారు. లేదు మేడం, ఆడెంత ఇంత ఒక్క జాలి ఎకరా ఒక్క జాలి ఉంది. సర్లేండి, మొత్తం నేనేమన్నానంటే మీరు ఇతని ఇప్పుడు 2 ఎకరాలు ఉందనుకోండి, ఒక తాన 1 ఎకరం ఉంది కదా, ఆ 1 ఎకరం మీరు ఇంక ఇతనికి ఏమి ఇవ్వడానికి లేదు, మొత్తం ఆ పిల్లోడి పేరు మీద రాయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇతను ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ పెళ్లి ఎంత చట్టపరంగా ఎంత తప్పో మీకు తెలుసో తెలియదో, చాలా పెద్ద తప్పు. ఇప్పుడు ఆ అమ్మాయి కనుక వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కోర్టుకు వెళ్ళిందంటే మీ అబ్బాయే కాదు, మీ అబ్బాయి చేసుకున్న అమ్మాయి, మీరు, మీ ఆవిడ, మీ కొడుకు, ఆ కొడుకు భార్య, పిల్లలు అందరూ వెళ్ళి లోపల కూర్చోవాలి. మాకు తెలియదు అన్నా కూడా మిమ్మల్ని వదలరు. సో అందుకని ఇప్పుడు ఆ అమ్మాయి కూడా కంప్లైంట్ అని వెళ్ళదు. ఇప్పుడు మేము చెప్తున్నాం కాబట్టి, మా దగ్గరికి వచ్చారు కాబట్టి, ఇంకా ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని వదిలేస్తే మీ జోలికి రాదు. అది ఎలా రాయించాలో మన లాయర్ గారి ద్వారా చెప్పి అట్లా రాయిస్తాం. మీకున్న ఆస్తిలో సగం ఆ కొడుక్కి, సగం ఈ కొడుక్కి ఇవ్వాలి. ఈ కొడుక్కి ఇచ్చే ఫుల్ సగం ఆ పిల్లోడికి రాయాలి. ఆ పిల్లోడు మేజర్ అయ్యేంత వరకు ఆమెకి గార్డియన్ గా పెట్టుకొని లక్ష్మిని ఆ పిల్లోడికి రాసి ఇచ్చేసేయాలి. దానికి కావాల్సిన అరేంజ్మెంట్లు అన్ని కూడా మేమే చేస్తాం. మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన ఆవిడ ముక్తాబాయ్ అన్న ఆవిడ మీతోనే ఉండి అన్ని చేస్తుంది. ఆవిడ చెప్పినట్టు మీరు చేయండి. ఇంకా మీరు ఇంకొకటి కూడా చేయాల్సింది ఏంటంటే, ఇంకొక పిల్లని మళ్ళీ ఇచ్చి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోకుండా పెద్దవాళ్ళగా దగ్గరుండి మీ పిల్లోడికి మంచి బుద్ధి చెప్పి పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో నేర్పించండి. ఇప్పుడు లాయర్ గారు ఫోన్ లో మాట్లాడతారు, ఆవిడ కూడా చెప్తారు. మీరు ఒకసారి వినండి, పెళ్లి వల్ల ఎంత ప్రాబ్లం అనేది చెప్తారు. సో మీరు ఎలాగా ఆవిడ మేము చెప్పినట్టు వింటే మీకు జరిగే మంచి కూడా చెప్తారు. ఓకే ఓకే ఓకే. హలో అనురాధ గారు. హలో మేడం. లక్ష్మీ శేఖర్ ఈ కేసు గురించి ఏమన్నా మీరు విన్నారా? విన్నా మేడం. అది వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ 20 months నుంచి సపరేట్ గానే ఉంటున్నారు అన్నారు. అవును. సో ఇప్పుడు ఈయన భార్యని కలవడానికి ఎటువంటి ఎఫర్ట్స్ చేయలేదు. అవును. యాక్చువల్ గా అసలు ఆయన భార్య కలవాలనుకుంటే ఒక నోటీస్ కానీ RCR అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, అవును, నా భార్య నాకు కావాలని ఇతను వేసుకునే పరిస్థితి ఉండేది, అవకాశం ఉండేది. కానీ అలాంటి ఎఫర్ట్ ఆయన ఏం చేయలేదు. అవును. తర్వాత ఏమో ఇప్పుడు మీ దగ్గర ఇవన్నీ మాట్లాడిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసేసుకున్నారు సపరేట్ గా అయిపోదామని. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మేడం, మీ కౌన్సిలింగ్ ద్వారా ఆయన ఆ అమ్మాయికి కొంచెం ఏదో పొలం ఏదో రాసిస్తాను అని అంటున్నాడు. అవును. సో ఇప్పుడు ఆ పొలం ఇచ్చేది ఏంటంటే MOUలో రాయాలండి. ఓకే. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు. అందులో ఈ పొలం ఏదైతే ఇస్తామో అనేది, అవును, బాబు ఎవరు కస్టడీలో ఉండాలి అనేది, తర్వాత ఎలిగేషన్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా విత్డ్రా చేసుకుంటున్నామని అవన్నీ పెట్టుకునండి. కోర్టులో సెక్షన్ 13B కింద మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ వేసుకోవచ్చండి వీళ్ళిద్దరు. ఓకే. మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ లో ఫస్ట్ అపియరెన్స్ ఒక రోజు ఉంటుంది, తర్వాత మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ కోర్టుకు అపియరాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ అపియరెన్స్ అప్పుడు జడ్జి గారు అడుగుతారు
ఆన్ వాట్ బేసిస్ మీ ఇద్దరు విడిపోతున్నారు, ఏం కాంపెన్సేషన్స్ ఇస్తారు ఇవన్నీ అని. ఆల్రెడీ మీరు కౌన్సిల్ చేసి అక్కడ సెటిల్ చేశారు కనుక ఆ ఎంఓయూ అక్కడ పెడితే వాళ్ళకి 13D ప్రకారం డైవర్స్ అనేది గ్రాంట్ అవుతుంది. ఇంకా అనురాధ గారు అంతే కదా సార్. ఇప్పుడు నేను అదే ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా ఇప్పుడు ఆవిడ ముక్తాబాయి ఉన్నది కదా, ఆవిడకి అప్పచెప్దాము ఇది మొత్తము. సో ఆవిడని ఫాలోఅప్ చేయమని చెప్పి మీ దగ్గర టైం టు టైమ్లీగా అడ్వైస్ తీసుకొని అది ఎలా చేయాలో వీళ్ళిద్దరికి ఆ మ్యూచువల్ కన్సెంట్ ఆ డైవర్స్ వచ్చే విధంగా, అలాగే ఆ పిల్లోడికి ఆస్తి ఆయన రాసిచ్చే విధంగా మనం అరేంజ్మెంట్ చేసి ఫినిష్ చేద్దాం ఇలా ఇష్యూ. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, సెక్షన్లు కోర్టులు కేసుల ప్రకారం ఎట్లా జరగాలన్నది ఆవిడ చెప్పింది. ఇప్పుడు మేము ఆ ముక్తాబాయికి అన్ని చెప్తాము, ఆవిడ చెప్పినట్టు మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు యాక్చువల్గా మీరిద్దరు కూడా డైవర్స్ అయిపోవాలి, ఇంకా విడిపోవాలనుకుంటున్నారు కాబట్టి మీ ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడే విడిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు అలాగా పిల్లోడికి ఆస్తి రాస్తాడు ఆయన, అది ఎలా చేయాలి ఏంటన్నది ఆవిడ మీరు ముక్తాబాయిని కనుక్కొని ఆవిడ చెప్పినట్టు మీరు ప్రొసీడ్ కండి. ఓకేనండి? సరే, నమస్తే. సంపాదించే సామర్థ్యం లేని వాళ్ళకి పెళ్లి చేసుకునే హక్కు లేదు. పెళ్ళి అంటే 2 జీవితాలు ఒక కుటుంబంగా ఏర్పడి జీవించడం. పోషించే శక్తి లేని వ్యక్తి భర్త స్థానంలో ఉంటే భార్య జీవితం అంధకారం అవుతుంది, వివాహ బంధం అపహాస్యం అవుతుంది. ఆడపిల్లకి పెళ్లి చేసే ముందు అబ్బాయి అర్హుడా కాదా అని ఆలోచించండి. అనాలోచితంగా పెళ్లి చేసి మీ ఇంటి ఆడపిల్ల భవిష్యత్తుని బలి చేయకండి. నమస్తే.